ఏపీలో 3 పార్టీల కూటమి ప్రభంజనం సృష్టించింది. 5 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై మళ్లీ పసుపు పతాక రెపరెపలాడింది. జనాగ్రహానికి జగన్ నిరంకుశ పాలన నేలకరిచింది. అహంకారంతో ఒక్క రాత్రి చేసిన తప్పిదమే జగన్ను అధపాతాళానికి తొక్కేసిందా? ఏపీలో ప్రతిపక్ష హోదాకు సైతం దూరమైన జగన్ పరిస్థితి ఏంటి? అసెంబ్లీలో స్పీకర్ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడాల్సిందేనా? అహంకారంతో విర్రవీగితే ఎంతటి వారికైనా కాలమిచ్చే తీర్పు ఇదేనని మరోసారి నిరూపితమైందా? అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగితే అది అంధకారంలోకి తోసేస్తుంది అనడానికి ఏపీ అసెంబ్లీ ఫలితాలే చక్కటి నిదర్శనం. మహాభారతంలో కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్టు వైసీపీ ఓటమికి టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘన విజయానికి కారణాలనేకం కావచ్చు. కానీ కథల్లోనూ సినిమాల్లోనూ చెప్పినట్లు ఒకే ఒక్క రాత్రి వైసీపీ పరాజయానికి బాటలు వేసింది. అప్పటికే జగన్ నిరంకుశ పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని నిశ్శబ్ద విప్లవం రగల్చడానికి నాంది పలికింది. అవును, ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ పర్సంటేజ్ ని మార్చింది. 151 సీట్లను గెలిచిన పార్టీ చరిత్రను, పార్టీని పాతాళానికి తొక్కింది ఒక్క రాత్రి చేసిన అనాలోచిత అన్యాయపూరిత ఘటనే. అదే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా జైలుకి పంపించడం. అక్కడే వైసీపీ పరాజయానికి తొలి అడుగు పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు తరలించిన తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సాక్ష్యాలు లేకున్నా కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబును జైలుకు పంపారు అంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలుగు ప్రజలున్న ప్రతి చోట చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతని ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా తెల్లవారుజామున ఎలా అరెస్టు చేస్తారు అని పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు యావత్ తెలుగు ప్రజలు ప్రశ్నించారు. పైగా అప్పటికే చంద్రబాబు నాయుడు పలు బహిరంగ సభలను పెట్టి ప్రజలను ఆకర్షించారు. అలాగే నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం టీడీపీపై ప్రజల్లో సానుకూల ప్రభావం చూపించింది. ఈ ఘటనే టీడీపీ జనసేన మైత్రి మరింత బలపడడానికి కారణమైంది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకొచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు. అప్పటికే పొత్తు చర్చలు జరిగినప్పటికీ పవన్ నోటి నుంచి బహిరంగ ప్రకటన రావటం అదే తొలిసారి. బీజేపీతో పొత్తులో ఉంటూనే పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత బీజేపీ వీరికి జత కలిసింది. అలా చంద్రబాబు నాయుడు అనుభవం, పవన్ కళ్యాణ్ త్యాగం, బీజేపీ సహకారం వెరసి ఏపీ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతం ఏదైనా సరే ఓటరు స్పష్టమైన తీర్పిచ్చారు. కన్ఫ్యూజన్ లేకుండా కూటమికి పట్టం కట్టారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో గెలుపొందిన జగన్ రెడ్డి అహంకారంతో పాలన కొనసాగించారు. ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఒక రకంగా ఏపీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు అన్న విమర్శలున్నాయి. కేవలం ప్రజల సొమ్ముతో వారినే తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. తొలి 5 నెలల్లోనే జగన్ పాలన అంటే ఏంటో అందరికీ అర్థమైంది. కేవలం నగదు పంపిణీ పేరుతో సంక్షేమ పథకాల బూచిని చూపి రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నించాడు జగన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి రావడంతోనే చంద్రబాబు నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయడంతో మొదలుపెట్టి ఇక వెనక్కు తిరిగి చూడలేదు. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా బలహీనం చేయడానికే
ఆయన ఎక్కువ సమయాన్ని వినియోగించాడు. ఇక ప్రతిపక్ష నేతలతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై వరుస కేసులు నమోదు చేశారు. చివరకు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా వదల్లేదు. మద్యం షాపులను ప్రభుత్వం అధీనంలోకి తీసుకుని ఒక సామాజిక వర్గం ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. అలాగే 3 రాజధానుల అంశాన్ని బయటకు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి అదే సామాజిక వర్గాన్ని ఆర్థికంగా నాశనం చేశారు. కానీ ఈ అడుగులో రెడ్లు, కాపు సామాజిక వర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఇక జగన్ అంటే పిచ్చిగా ఉన్న క్యాడర్ ను ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ అస్సలు పట్టించుకోలేదు. గ్రామాల్లో సైతం జెండా పట్టుకున్న వారిని లెక్క చెయ్యని పరిస్థితికి తెచ్చిన జగన్ స్వయంకృతం కారణంగానే ఈసారి క్యాడర్ పోలింగ్ కేంద్రాల వద్ద బలంగా నిలబడలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాయకుడన్నవాడెలా ఉండకూడదో ఈ 5 ఏళ్లు జగన్ రెడ్డి అలానే ప్రవర్తించారు. ఆఖరికి తనను తాను దేవుడితో సమానంగా భావించారు. అందుకే ఇప్పుడు ఆఖరికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలి అంటే ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిన జగన్ రెడ్డి 2014-2019 మధ్య ప్రధాన ప్రతిపక్ష నేతగాను ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీకి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. కానీ తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో జగన్ కి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. దీంతో ఆయనకు సభలో ఎక్కడ సీటు కేటాయించాలి అనే విషయాన్ని స్పీకర్ నిర్ణయిస్తారు. సభ జరుగుతున్నప్పుడు చర్చకు సమయం కేటాయింపు, ప్రశ్నలకు అవకాశం వంటి వాటిల్లో ప్రాధాన్యం ఉండదు. కేవలం ఆయన కూడా సాధారణ ఎమ్మెల్యేలానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేకు దక్కే అలవెన్స్లు, ఇతర అవకాశాలు మాత్రమే వస్తాయి. ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నేతకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మొత్తానికి నిరంకుశ పాలనతో తమను అనుక్షణం హింసించిన పాలకుడిపై జనం తిరగబడ్డారు. ప్రభంజనమై విరుచుకుపడ్డారు. నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చారు. చారిత్రక తీర్పుతో గుణపాఠం నేర్పించారు.